ఒకనాడు అర్జునుడు కృష్ణుని అడుగుతాడంట, బావా నేను ఎందరికి దానాలు చేస్తాను, సపోర్ట్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను, ఫ్రెండ్లీగా ఉంటాను. బట్ అందరూ ఎందుకు కర్ణనే దాన వీర శూర కర్ణ అంటారు, దానం చాలా బాగా చేస్తాడు, చాలా చేస్తాడు, మనసారా చేస్తారు అని ఎందుకు వాడిని అంటారు బావా అంటే, ఓకే అర్జున, ఏ అర్జున అక్కడ 2 కొండలు కనబడుస్తా ఉంది చూడి అంటే, అవును బావా అంటే, ఇప్పుడు ఆ 2 కొండల్ని నేను బంగారు కొండలుగా చేస్తాను. నీ పని ఏమి అంటే, నువ్వు నా రైట్ సైడ్ లో ఉండే 2 పళ్ళులు ఉంది, ఆ పళ్ళలో ఉండే జనాలకి నువ్వు దానం చేయాలా అంటే, ఓ సింతేనా బావా, ఇలాగ చేసేసాను చూడండా అని చెప్తాడంట. పోతాడంట అర్జునుడు, కొండలను చూస్తాడంట, బాగా దాన్ని తవ్వేదంట, తీసుకునేదంట, జనాలపై ఇచ్చేదంట. అట్లే మధ్యాహ్నం అవుతుందంట, తవ్వుతానే ఉంటాడు, బంగారం వస్తూనే ఉంటుంది, జనాలపై ఇస్తూనే ఉంటాడంట. ఇట్లా అయితా ఉంటుందంట. సో జనాలకి మనం ఇస్తా ఉంటే వాళ్ళు ఆ కాపక్ నుంచి ఏమొస్తుంది చెప్పండి రెస్పాండ్, జయ హో అంటా ఉంటారంట. అర్జున నువ్వు గ్రేట్ అర్జున, ఎంత బాగా మాకందరికీ నువ్వు బంగారం ఇస్తున్నావు, నువ్వు నిజంగా వీరుడు శూరుడు ధీరుడు, ఏమేమి పాజిటివ్ ఉందో అన్ని చెప్పేస్తారంట. ఓకేనా, అర్జునుడికి చాలా సంతోషం అయిపోతుందంట. సాయంకాలం అయిపోతుందంట, తవ్వుతా అంటే వస్తూనే ఉంటుందంట, బావా తవ్వుతా అంటే వస్తూనే ఉంటుంది, నేను ఇస్తూనే ఉన్నాను బావా, సాలైపోయా బావా అంటే, ఓ ఓకే ఓకే బావా అనేసి కృష్ణుడు కర్ణుని పిలిచేసి, కర్ణ ఆడ 2 కొండలు ఉంది, బంగారు కొండలు, నువ్వు నా లెఫ్ట్ సైడ్ ఉండే 2 పళ్ళకి ఆ జనాలకి పోయి నువ్వు ఆ కొండల్ని దానం చేయాలా అంటే, ఓకే కృష్ణ అని చెప్పేసి కర్ణుడు ఏం చేస్తాడు, ఆ కొండల దగ్గర పోయి ఇట్లంతా చూసేసి, ఓ ఓకే ఓకే దీన్ని నేను దానం చేయాలి కదా, ఎస్ అని మన కర్ణుడు ఏం చేస్తాడు అంటే, ఆ 2 పళ్ళ లోపల పోయి అందరినీ పిలుచుకొని వచ్చి ఆ కొండల దగ్గర నిలబెట్టి, చూడండా ఇది బంగారు కొండలు, మా కృష్ణుడు చెప్పిండాడు మీకు దానం చేయాలా అనేసి. ఓకేనా, సో మీరు ఇప్పుడు మీకు ఎంతెంత కావాలో తీసుకోపోండా అని చెప్తారంట. అక్కడుండే పల్లె జనాలంతా ఏం చేస్తారు, వాళ్ళకి ఎంతెంత కావాలో అంతెంత ఎత్తుకొని పోయి ఖుషీగా పోతారంట. సో మన కృష్ణుడు అర్జునుడికి ముఖం ఇట్లా చూసేసి, ఏమర్థమాయా అని చెప్తారంట. అర్జునుడు కృష్ణుడి ముఖం చూసినప్పుడు కృష్ణుడు చెప్పే, నీకి కొండలిస్తున్నాయి వాళ్ళకి కొండలిస్తున్నాయి కర్ణుకి, నువ్వేం చేస్తవి, నువ్వే తవ్వి జనాలకి ఇస్తవి. ద మూమెంట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు నీకు జయకారాలు కొట్టినప్పుడు, నువ్వే గ్రేటు అంతా అంటా ఉన్నప్పుడు, నీ నుంచినే అంతా అన్నప్పుడు, నీ లోపల ఉండే ఒక ఆశ పొగిడిపించుకోవాలా, నన్నే పొగడల్లా, అవంతా ఒక లెవెల్కి నీకు సాటిస్ఫాక్షన్ అయిన పెట్టుకొని ఒకటి నిలిపేస్తుంది. బట్ కర్ణుడు అట్లా కాదు, తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకరు పొగడల్లా అని, ఒకరు తన్నే అంత పైన కూర్చోపెట్టాలా అని తనకి ఏదీ లేదు. ఏమీ లేకున్నప్పుడు యా పాయింట్ ఆఫ్ టైంలో కూడాను తనకి ఏమీ అనిపించదు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమొస్తుంది అంటే, వాట్ యు గివ్ దట్ కమ్స్ బ్యాక్. మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇతరులకి ఇస్తా ఉంటే అది మనకి వాపస్ వస్తుంది. అదే మనము ఏమో ఎక్స్పెక్ట్ చేసి ఇస్తే అది మనకి అంత వాపస్ రాదు అనేది ఈ కథా సారాంశం. జై వాసవి, జై జై వాసవి. నేనండి కవిత ఇరగం, ద ఫౌండర్ ఆఫ్ AVLGI, ఆర్యవైశ్య లేడీస్ గ్రూప్ ఇంటర్నేషనల్ అండ్ హర్ నెట్వర్క్ HNW. ఫస్ట్ ఎడిషన్ అంతర్దృష్టికి వచ్చిండే రెస్పాన్స్ ఇంత కాదండి. మై గాడ్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ అన్ని జాగాల అందరూ నాకు చాలా మెసేజెస్, చాలా కమెంట్స్ చేసి, అంతర్దృష్టి అంటే ఇదా కవిత గారు, ఓకే AVLGలో ఏం నడుస్తూ ఉంది అని ఒక ఫుల్ వ్యూ మాకు దొరికేసాయండి. వింగ్స్లో ఏం నడుస్తూ ఉంది, AVLGలో ఏం నడుస్తూ ఉంది అనేసి. అమ్మడికి కొందరంతూ, ఓ దిస్ ఈజ్ వాట్ ఇవి వింగ్సా అని అడిగరండి. నాకు చాలా చాలా సంతోషం అయిపోయా. కొందరంతూ ఒక AVLG బనశంకరి వింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శైలశ్రీ ఉండారండి, వాళ్ళ కూతురు, కథ ఒకటేనమ్మా ఇంకొక చెప్పమనమ్మా ఆంటీకి అని మోటివేషన్ స్టోరీస్ ఫస్ట్లో ఉంటుంది కదండి. సో మనము యంగ్స్టర్స్ కూడా రీచ్ అవుతాము, నాట్ ఓన్లీ AVLG మెంబర్స్, వాళ్ళ బిడ్లకి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్కి అందరికీ రీచ్ అవుతాం. వీఆర్ సో మచ్ హ్యాపీ. ఎస్, అంతర్దృష్టి అంటే మీకు ఫస్ట్ ఎడిషన్లో కొంచెం ఐడియా వచ్చింటుంది, ఇంకొక ఫర్దర్ ఇంకా చాలా చాలా ఉందండి అంతర్దృష్టి. ఎస్, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే అంతర్దృష్టి అంటే ఏమీ లేదండి, మోదీ గారు మన్ కీ బాత్ అని ఒక
ఎడిషన్స్ చేస్తారు కదండి, దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ద ఫౌండర్ నేను కవిత ఇరగం నా మనసులో ఏం నడుస్తా ఉంది, ఏం చేసేకపోతున్నాను, ఏమేమి చేస్తా ఉన్నాను అని మీ ముందరికి ప్రతి నెల నా వ్యూ మీతో షేర్ చేసుకునేకి వచ్చేదే అంతర్దృష్టి. ఈ సెకండ్ ఎడిషన్ చూద్దామా మన ఏవిఎల్జే వింగ్స్ లో ఏమేం నడుస్తా ఉంది అనేసి. ఎస్, మీకంతా తెలిసినట్ల లాస్ట్ మంత్ ఇట్ వాజ్ మాఘమాసం కదా. మాఘమాసం అంటే తెలుసు కదా ఏదేది ఉంటుంది అని. మన ఏవిఎల్జేలో ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్ ఉంటుందండి. చూద్దాం ట్రెడిషనల్ గా ఏమేమి చేసి మోడర్న్ గా దాన్ని ఎట్లా లోకంకి చూపించరి అని చూద్దామా. ఎస్, ఫస్ట్ వింగ్ బసున్గుడి వింగ్. ఎస్, బసున్గుడి వింగ్ లో ఏం జరిగింది అంటే అప్పుడు మాఘమాసం అయిండేదానికి వాసవి మాతకి మడ్లకి అంటే వడబియ్యం ఇచ్చిరండి. వాసవి మాతకి వడబియ్యం ఇచ్చినప్పుడు నేను కూడా ఉంటే, ఎందుకంటే నాకు కూడా వడబియ్యం ఉండే అవ్వదు ఫౌండర్కి. ఎస్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ డే. ఇట్ వాజ్ బసున్గుడి వింగ్ అందరూ ఎంజాయ్ చేసిరి. ఎస్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ గిరినగర్ వింగ్. గాజులతో శ్రీ చక్ర పూజ అంట. 1000 అంటే 1000 గాజులతో శ్రీచక్ర పూజ అంట. చాలా బాగా వచ్చింది. అరౌండ్ 80 మెంబర్స్ గాజుల పూజ చేసిరండి. చాలా బాగా వచ్చిండే. గాజుల పూజ చేసేదే కాదండోయ్, ఆ గాజులు ఇంటికి ఎత్తుకొని పోయి వాళ్ళ చేతులారా ఆ గాజులకి హారం చుట్టి వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మవారి ఫోటోకి వాళ్ళు గాజులారం చేసినప్పుడు నాకు చాలా సంతోషమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో నేను చేసిన ఈ హారము, నేను నేర్చుకొని చేసిన ఈ హారము అన్నప్పుడు ఆడ వర్క్ షాప్ తరాను ఆయా, అంటే స్కిల్ డెవలప్మెంట్ ఆయా, అట్ ద సేమ్ టైం పూజను ఆయా. వండర్ఫుల్ గిరినగర్ వింగ్. అండ్ ఏవిఎల్జే ఉత్రళి వింగ్లో ఏం జరిగే చూద్దామా. గో పూజ అట్ ముద్దేనహళ్ళి. ఎస్, గోరస కాంట్రిబ్యూషన్ 7,000 కాంట్రిబ్యూట్ చేసిండారంట. మన సనాతన ధర్మంలో మనకి కనబడిచే చెట్లు కానీ పుట్లు కానీ ప్రతి ఒక్కదానికి మనం పూజ చేస్తాం కదండి. దాంట్లో ఫస్ట్ ప్లేస్ తీసుకో ఉండేదే మన గోమాత, రైట్. గోమాత అంటే 3,000,000 దేవతలు ఉంటారు, తనని ఒక్క పూజ చేసేస్తే చాలంట. సో మన ఏవిఎల్జేలో గోమాతకి పూజ చేసేది కాకుండా 7,000 రూపీస్ మన ఏవిఎల్జే ఉత్రళి వింగ్ కాంట్రిబ్యూట్ చేసిందండి. చాలా సంతోషమాయ. అండ్ త్రినేత్రి వింగ్ రాశి పూజ అండ్ మడ్లకి అంటే వడబియ్యము టు ఆల్ మెంబర్స్. రాశి పూజ అండి నిజంగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను చూస్తా ఉండదండి. కొన్ని విలేజ్లో చేస్తారంట. వీళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి, రైట్, ప్రతి ఒక్క అమ్మాయి తను చూసినప్పుడు ఎంత కొత్తగా ఉంది అని పూజని చాలా ఖుషి పడ్రి. ఏం లేదండి, ఎన్నోటి టెంకాయలు ఉంటుంది కదా, కోకోనట్, ఆ కోకోనట్ని రాశిగా పెట్టేది, దానికి పూజ చేసేదండి, రైట్. సో భూమి నుంచి ఏదేది వస్తుందో దాన్నంతా రాశులుగా పెట్టేదంట, దాన్ని పూజ చేసేదంట. ఈసారి టెంకాయలు ఎత్తుకొని ఉంటారు. ఎంత సంతోషం అవుతుంది తెలిసిన. ముత్తైదులంతా చుట్టూరు కూర్చొని పసుపు కుంకుమ వడ్డిస్తా ఉంటే మన సనాతన ధర్మం ప్రతి ఒక్క రీచువల్స్ ప్రాక్టీసెస్ నిజంగా ఏవిఎల్జీలో మేము ఎంజాయ్ చేస్తా ఉన్నామండి. ఎస్, త్రినేత్రి వింగ్ రాశి పూజ చాలా బాగా వచ్చాయి. అండ్ మడ్లకి వడబియ్యం అందరికి కడతా ఉంటే కొందరంతో నాకు పుట్టినీళ్ళు లేదు, మీరే నాకు సిస్టర్స్ అయిపోతారు అని అంటా ఉన్నప్పుడు నాట్ ఓన్లీ దిస్ వింగ్, ఎంటైర్ వింగ్లో ఎవరెవరు వడబియ్యం తీసుకుంటా ఉన్నారు అందరూ ఆ మాట అన్నప్పుడు మాకు మనసులో సంతోషం అయిపోతుందండి. ఎలంక వింగ్ సిప్పర్ కప్ డొనేషన్ ఫర్ బేబీస్ అండ్ కిడ్స్. ఎస్, బేబీస్కి కిడ్స్కి అంటే ఐసీయూలో ఉండే బిడ్లకి, రైట్, ఐసీయూలో ఉండే బిడ్లకి వాళ్ళు సిప్పర్స్ ఇచ్చి అట్ ద సేమ్ టైం అక్కడ హాస్పిటల్కి వచ్చిండే కిడ్స్ కూడాను ఆ సిప్పర్స్ ఇచ్చిండారండి. అమ్మడికి వాళ్ళు కూడా వడిబియ్యం. ఇది మాఘమాసం అయిండేదానికి వడిబియ్యము కంపల్సరీ ఉంటుంది కదా. ఎస్, ఆమెకి చల్కెర వింగ్ మాఘమాసంలో శివరాత్రి అంటే శివునికి ఇష్టమైండేది. కొన్ని జాగాల శివునికి అంటారు, విష్ణుకి అంటారు. సో శివ విష్ణు ఒకటే కదండి. ఎస్, చల్కెర వింగు పంచభూత శివారాధన చేసిండ్రి. ఇది 6 న్యూస్ పేపర్ల దీన్ని పబ్లిష్ చేసిండారు. అన్ని న్యూస్ పేపర్ మేనేజ్మెంట్లకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చల్కెర వింగ్ది ప్రాజెక్టు దాంట్లో వచ్చినప్పుడు అక్కడ సరౌండింగ్లో ఉండే విలేజెస్ కానీ సిటీస్ కానీ
టౌన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అంతింత కాదండి. వి ఫెల్ట్ సో మచ్ హ్యాపీ, అప్రిషియేటెడ్ మన ఏవిఎల్జే చెల్కరే వింగ్ ప్రెసిడెంట్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్. అండ్ జగదాత్రి వింగ్ వాసిమాతకి వడబియ్యం. ఎస్, వాసిమాతకి వడబియ్యం మన కుల దేవత కదండి. ఆమెకి షివమొగ్గ వింగ్ 1 day ట్రిప్ టు కుక్కే సుబ్రహ్మణ్యం అండ్ ధర్మస్థల. అండ్ కుక్కే సుబ్రహ్మణ్యంలో మన అమ్మాయిలు భజన కార్యక్రమం పెట్టుకుంటారంట. రియలీ ఇట్లా అంతా నడుస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే స్పిరిచువల్ జర్నీ మాత్రము, డివైన్ జర్నీ చాలా సంతోషం ఇస్తుంది, మనకి ఇంకా మోటివేషన్ చిక్తా ఉంటుంది. అదే మన ఏవిఎల్జే చేస్తూ ఉండేది. ఆమెకి చిక్బళాపూర్ వింగ్ జాయింట్ మీటింగ్ విత్ ఏవిఎల్జే ఉత్రళి వింగ్. మన ఉత్రళి వింగ్ వాళ్ళు చెప్పుతుంది కదా గో పూజకి పోయిండ్రి అని ముద్దేనహళ్ళికి, అప్పుడు మన చిక్బళాపురం వింగ్ జట్ల జాయింట్ మీటింగ్ చేసిండారు. సరస్వతి పూజ చేసిండారు. హైగ్రీవ మంత్ర చాంటింగ్ అంట. ఆమెకి ఇది కొత్తగా ఉందండి, అక్షరాభ్యాసం టు ఆల్ స్మాల్ కిడ్స్ అంట, అక్షరాభ్యాసం. సో ఎట్లుంటుంది కదా, ఇవంతా మనం చూసినామండి. కుమార పూజ, కన్నిక పూజ, అక్షరాభ్యాసం చేస్తూ ఉంటే ఎంత సంతోషం అవుతుంది. ఇవంతా చేస్తూ ఉన్నప్పుడు బిలాంగింగ్నెస్ వస్తుంది మెంబర్స్కి కానీ వాళ్ళ బిడ్డలు కూడాను. ఎస్, నాకు ఒకదానికే కాదు అక్షరాభ్యాసం అందరికీ చేపిస్తూ ఉన్నారు కదా, ఓ మన సనాతన ధర్మం ఎస్పెషల్లీ నా కమ్యూనిటీలో ఇట్లా జరుగుతుందా, నేను రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలా కదా అని బిడ్డలు కనిపిస్తుందండి. హైలీ అప్రిషియేటెడ్ ఏవిఎల్జే చిక్బళాపురం వింగ్. ఏవిఎల్జే బన్శంకరి వింగ్ 15 days 15 దినాలు శివ తాండవ స్తోత్రం ఆన్లైన్ వర్క్షాప్. ఎస్, సో శివరాత్రి కదండి, శివునికి ఇంపార్టెన్స్ ఇచ్చిండారు వీళ్ళు ఇక్కడ. సో శివ తాండవ స్తోత్రం చెప్పించిండారు. ఆమెకి జయనగర్ వింగ్ అరౌండ్ 70 మెంబర్స్కి, మన ఏవిఎల్జే జయనగర్ మెంబర్స్కి 70 జనాలకి అరౌండ్ 70 మెంబర్స్కి వాళ్ళు వడబియ్యం కట్టిండారు. వివిపురం వాసవి దేవస్థానంలో వాళ్ళు కూడా చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేసి. ఎస్, వాళ్ళు ఒక మాట చెప్పి ఎవ్రీ 3 years మేము అందరికి వడబియ్యం కట్టాలా అనుకోనున్నాము మా ఏవిఎల్జే జయనగర్ వింగ్ మెంబర్స్కి అంటే, నాకు ఎవ్రీ ఇయర్ అని చెప్పలే, వాళ్ళు ఎవ్రీ 3 years అన్నప్పుడు ఐ డోంట్ నో ద ప్రెసిడెంట్ వెన్ షీ వాస్ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్. నాకు అందరికీ పుట్టినిళ్ళు అయిపోయినా ఏవిఎల్జే అని ఒక్క నిమిషం సంతోషం అయిపోయా అండి. పుట్టినింట్లోనే కదండి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వడబియ్యం కట్టించుకొని వచ్చేది, సేమ్ ఏవిఎల్జే అంతే అయిపోయా. ఎస్, మీకు ఫస్ట్ ఎడిషన్లా చెప్పిందండి, అంతర్దృష్టి ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్లా ఈ కార్పొరేట్ దివాస్, ఈ సమూహ వింగ్, ఈ ప్రొఫెషనల్ వింగ్ అని 3 ఈ అని స్టార్ట్ అవుతుంది అని. అది అట్లా అంటే ఏంటి అని కూడా చెప్తాను. ఇంకొకతో చెప్తానండి, కొత్తగా చూసే వాళ్ళకి కూడాను ఇది అర్థమవుతుంది. ఈ కార్పొరేట్ దివాస్ అంటే కార్పొరేట్లో ఎవరెవరు ఆర్యవైశ్య అమ్మాయిలు పని చేస్తూ ఉంటారు వాళ్ళకంతా ఒక వింగ్ స్టార్ట్ చేసినామండి. దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్, రీచువల్సా, ట్రెక్కింగా, మీటింగా, ప్రాజెక్ట్సా, ఎన్నెన్నో ఇంకా ఎన్నెన్నో. ఎలా అంటే లాస్ట్ టైము యాదో ఒక ఆర్గనైజేషన్లో ఒక వేకెన్సీ ఉంది అని చెప్పినప్పుడు, అక్క మా అన్నకి వీఆర్ లుకింగ్ ఫర్ జాబ్ అక్క, కెన్ ఐ టేక్ దిస్ అన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ కోర్స్ వీ క్యాన్ అమ్మా, యూ క్యాన్ అని చెప్పినప్పుడు దే ఫెల్ట్ హ్యాపీ. అక్కడ వాళ్ళకి జాబ్ కూడా దొరికింది. నాట్ ఓన్లీ అవర్ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాబ్ దొరికినప్పుడు వీ ఫెల్ట్ హ్యాపీ. వర్క్షాపులు చేస్తూ ఉంటారు, అంటే స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు కానీ, రైట్. సో రీసెంట్గా ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే, ఎందుకు అంటే ఎంతసేపుకి దేవుళ్ళకి అడగల్లా. ఒకరు క్వశ్చన్ అడిగారు, ఏమి అంటే అక్క ఫస్ట్ మనము స్నానం చేసి ఇల్లు అలకనిమిటిగా స్నానం చేసిన. సో మీకంతా ఇది స్మాల్ థింగ్ అనిపించండి, బట్ ఈ స్మాల్ థింగే ఎన్నోటికి తల్లు మన పేరెంట్స్ మనకు చెప్పించిండే లేదు. సో ఈ కార్పొరేట్ దివాస్లో వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఈ క్వశ్చన్స్ మెంబర్స్ నుంచి వస్తూ ఉండదు అంటే ఈ కార్పొరేట్ దివాస్లో ఆల్ ఆర్ వర్కింగ్ మెంబర్సే ఉండేది. వాళ్ళు రీచల్స్ చేసి ఇది నువ్వు చేస్తూ ఉండారంటే ఇదేనండి మన ఆర్యవైశ్య కమ్యూనిటీ అంటే కదా. సో నేను ఎక్లిప్స్ అంటే ఏమి ప్రతి ఒక్కటి మేము వీడియో చేసి యూట్యూబ్లో వేసినామండి, అవంతా చూస్తున్నారు. దే ప్రాక్టీస్డ్ ఎవ్రీథింగ్. హైలీ అప్రిషియేటెడ్ అమ్మా ఈ కార్పొరేట్ దివాస్. వాళ్ళు ఏమేమి ప్రాజెక్ట్స్ చేసిండారని చూస్తామా. ట్రెక్కింగ్ విత్ మెంబర్స్ టు మందారగిరి హిల్స్ అంట. సో మెంబర్స్ జట్ల అవుటింగ్ కూడాను పోయి వచ్చిండారు వీళ్ళు. చూడండి, స్కిల్ డెవలప్మెంట్ ఆయా
సెల్ఫ్ గ్రోత్ అవుతా ఉంది, సోషలైజింగ్ అవుతా ఉంది, అన్నీ అవుతా ఉంది మన ఈ కార్పొరేట్ డివాస్లో. నెక్స్ట్ ఈ ప్రొఫెషనల్ వింగ్. కవిత గారు వాట్ ఈస్ దిస్? ఇప్పుడు తానే కార్పొరేట్ అంటారు, ఇప్పుడు ప్రొఫెషనల్ అంటున్నారు, వాట్ ఈస్ దిస్ అంటే, అవునండి మన ఏవిఎల్జిఐలో ఎవరెవరు ప్రొఫెషనల్స్ ఉండారు, చార్టెడ్ అకౌంట్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, రైట్, టీచర్స్ కావచ్చు, ఎన్నో జనాలు ఎన్నెన్ని రంగంలో ఉంటారు కదండి. అన్ని ప్రొఫెషనల్స్ ఒక వింగ్ చేసుకో ఉండారండి. వాళ్ళును అంతేనండి, అన్ని రీచల్స్ చేస్తూ ఉంటారు, అన్ని మీటింగ్స్ చేస్తున్నారు, అన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. ఎస్, మీరు కూడాను, మీ కోడలు, మీ కూతురు, మీ ఫ్రెండ్, మీ చెల్లెలు, మీ మదర్, ఇంకెవరన్నా ప్రొఫెషనల్స్ అయితే ఈ వింగ్లకి మీరు జాయిన్ కావచ్చండి. నేను లాస్ట్లో ఒక నంబర్ పెట్టింటాను, నా మీ ఈమెయిల్ ఐడి కూడా పెట్టింటాను, యూ క్యాన్ అప్రోచ్ త్రూ దట్, ఓకేనా. సో ఈ ప్రొఫెషనల్ వింగ్ ఏం చేస్తారు అంటే ఆన్లైన్ వర్క్షాప్ ఆన్ శివరాత్రి సిగ్నిఫికెన్స్. ఎస్, సో ఆన్లైన్లో శివరాత్రి అంటే ఏంటి, ఎట్లా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అని ప్రతి ఒక్కటి ఆ వర్క్షాప్లో వాళ్ళు ఎడ్యుకేట్ చేసిండారు. సో ఏవిఎల్జే ఇంద్రానగర్ వింగ్ మహాశివరాత్రి ఆన్లైన్ చాంటింగ్ 11 times బిల్వాష్టకం అంట అండి. అమ్మడికి పాట్లాక్ కూడా చేసిండారంట. సో సోషలైజు అవుతా ఉంది, అక్కడ రీచల్స్ అవుతా ఉంది. చూడండి ఏవిఎల్జీలో ఏమేమవుతుంది అంటే, ఇప్పుడు ఆయా పండుగలకి ఎట్లా మనము ఆ వ్రతానికి ఎట్లా తట్టికి తీసుకోవాలి, పసుపు కుంకుమ, ఫస్ట్ పసుపు రావాలి, నెక్స్ట్ కుంకుమ రావాలి, అక్షతలు రావాలి, ప్రతి ఒక్కటి మేము వర్క్షాప్లో చేసేసి ఉంటాము. ప్రతి పండుగకి ఇట్లా అవుతూ ఉంటుందండి. సో మనం ప్రతి పండుగకి మనము వర్క్షాప్ త్రూ వీడియోస్ వాళ్ళకి చెప్తా ఉంటే ఏమవుతుంది అంటే మోటివేషన్ దొరుకుతుంది. కొందరు దీని గురించి అంత తెలియదు, నేను చేస్తే ఏం తప్పు అవుతుందో ఏమో అని ఇడ్చేవాళ్ళు ఉంటారు. కొందరు పాపము బిజీ స్కెడ్యూల్లా అయ్యో ఈ ఆడ చేయకపోతే ఎట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ టైంలో మా వీడియో వాళ్ళకి రీచ్ అయినప్పుడు, ఓ ఇంతేనా తట్టికి తీసుకునేది వ్రతానికి, 5 నిమిషాలు అయిపోయా, ఇంట్లో ఉండేదంతా తీసుకుంటారు, కూర్చుంటారు. సో ఏవిఎల్జేలా పండుగలకి ఇంపార్టెన్స్, పండుగలు చెయ్యండా అయినంత మేము చెప్పేది ఏమి అంటే, మీ బిడ్డల ముందర మీరు పండుగలు ఎంత చేస్తే అంత మన కమ్యూనిటీ గురించి తెలుస్తుంది. మనం నెక్స్ట్ జనరేషన్కి మనం అందరూ మన బిడ్డలకి నేర్పించాలా అనే ఒక ఉద్దేశంతో ఏవిఎల్జీ ఎప్పుడు వర్క్ చేస్తుందండి. మన ఏవిఎల్జే కేఆర్పురం వింగ్ ఇప్పుడు ఏం చేసి చూద్దామా. మాఘమాసం స్పెషల్ మాస్ చాంటింగ్ గోవిందనామాలు. నేను అప్పుడే చెప్పుతుంది కదండి, మాఘమాసం అంటే అది some set of people will say ఏమది విష్ణుకి ఇష్టము, సమ్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ సే శివునికి ఇష్టము అనేసి. సో అందుకే మన ఏవిఎల్జీ కేఆర్పురం వింగ్ ఏం చేసిండారో గోవింద్ నామాలు పెట్టి అట్ ద సేమ్ టైం శివ శ్లోకస్ మాస్ చాంటింగ్ విత్ ఎలాంకా వింగ్. చూడండి మా ఏవిఎల్జీలో ఏమేమి నడుస్తుంది అంటే, జాయింట్ మీటింగ్స్ పెట్టేస్తారు, జాయింట్ వర్క్షాప్స్ పెట్టేస్తారు, జాయింట్ ప్రాజెక్ట్స్ పెట్టేస్తారు. ఇట్లా పెడతా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నాట్ ఓన్లీ మై వింగ్, ఆ వింగ్లో ఉండే వాళ్ళని కూడాను మేము పరిచయం చేసుకోవచ్చు, నెట్వర్క్ పెంచవచ్చు. ఎలా అంటే మా దాంట్లో మార్కెట్ డే కూడా అవుతుందండి వింగ్స్లో. ప్రతి వీకును 1 day అని దానికే కేటాయించేసినాము. అమ్మడికి ఎవ్రీ మంత్ హార్స్కోప్ డే అని చేస్తా ఉన్నాము. దాంట్లో కూడాను ఎన్నో జనాలకి హార్స్కోప్ మ్యాచ్ అయ్యింది. ఏవిఎల్జీ ఫేస్బుక్లో ఎవ్రీ మండే ఉంటుంది, బట్ వింగ్స్లో కూడాను ఇది ఉంటుందండి. మార్కెట్ డే ఏవిఎల్జీలో ఫేస్బుక్లో ఎవ్రీ థర్స్డే ఉంటుంది. మా వింగ్లో ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క వారం పెట్టుకొని ఉందండి. సో రియల్లీ అక్కడ అమ్మాయిలకి రీచల్స్ కావాలన్నా మోడర్నైజేషన్ అయ్యేది ఎట్లా అని చూపిస్తాము. ఆమెడికి పండుగలు ఎట్లా చేయాలా ప్రతి ఒక్కటి ఆమెడికి. మీరు ఆంటర్ప్రీనియరా రండి, దానికి మార్కెట్ డే ఉంది. మార్కెట్ డే అంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చాయండి, ఏమి అంటే బిజినెస్ ప్లాట్ఫామ్, ప్రీమియం బిజినెస్ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్కి మన ఏవిఎల్జే హర్ నెట్వర్క్ అంటే హెచ్ఎన్డబ్ల్యూ. ఇది ఏమి అంటే, మీరు ఉమెన్ ఆంటర్ప్రీనియర్సా, మీరు మీ బిజినెస్ని ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా, మీ బిజినెస్ని నెట్వర్క్ పెంచుకోవాలన్నా, మీ బిజినెస్లా మీరు మీదే ఓన్ బిజినెస్ ఉందా, లైక్ మీరు శారీ బిజినెస్ కావచ్చు, జ్యువెలరీ బిజినెస్ కావచ్చు, మీరు అడ్వకేట్ కావచ్చు, మీరు టీచర్, మీకు ఒక ట్యుటోరియల్ కావచ్చు, మీరు ఒక జ్యువెలరీ బిజినెస్ ఉండొచ్చు, ఎన్నెన్నో బిజినెస్ ఉండొచ్చు. దాన్నంతా మీరు ఇక్కడ నెట్వర్క్ చేసుకొని మిమ్మల్ని మీరు లివరేజ్ చేసుకొని పోతా ఉండేదే హర్ నెట్వర్క్.
ఓకే. కవిత గారు అట్లయితే మా ఫాదర్ బిజినెస్ ఉంది. మా హస్బెండ్ బిజినెస్ ఉంది. నేనేం చేస్తా ఉండలేదంటే మీరక్కడుండొచ్చి యూ కెన్ రిప్రజెంట్ దేర్ బిజినెస్ కదా! రైట్? సో, త్రూ దిస్ మీ ఫ్యామిలీ బిజినెస్ కూడాను ఒక లెవెల్‌కి అది ప్రొజెక్ట్ అయితుంది. యెస్. కవిత గారు అట్లయితే ఆడ ఓన్లీ మన ఆర్యవైశ్యసేనా? అంటే విమెన్‌గా ఉంటే చాలమ్మా హర్ నెట్‌వర్క్‌కి. నాట్ ఓన్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ ఎంటైర్ వుమెన్ ఫెటర్నిటీకి ఇక్కడ ప్రొజెక్ట్ చేసేకుంటుందండి బిజినెస్. హెచ్ఎండ్‌డబ్ల్యూలో ఉంటే చాలండి. మీరు గ్రో అయితారు. మీ బిజినెస్ గ్రో అవుతుందండి. ఎందుకంటే నేను చూస్తున్నాను. నేను సక్సెస్ స్టోరీస్ ఎన్నో అమ్మాయిలది సక్సెస్ స్టోరీ వింటున్నాను కదండీ. సో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్. దే ఆర్ బిజినెస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో మచ్ హ్యాపీ. థ్యాంక్స్ టు యూనివర్స్. మన అమ్మాయిలు ఎంటర్ నాట్ ఓన్లీ అవర్ కమ్యూనిటీ అని నేను చెప్తున్నాను కదండి. అందరు అమ్మాయిలు బిజినెస్ ఉమెన్ ఉంటే చాలండి. హెచ్ఎండ్‌డబ్ల్యూకి చేరితే చాలండి. దే ఆర్ గ్రోయింగ్ అండి. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్. ఇప్పటివరకు మన ఏవిఎల్జే వింగ్స్లో ఏం చేసిండారు, ఏం జరిగింది అని మీరందరూ చూస్తారు కదా. ఇంకా ఈ పది నుంచి ఏమేం జరుగుతూ ఉంది అని ఒక చిన్నగా కాంపాక్ట్గా చెప్పేస్తానండి మీకు. ఎస్, సమ్మర్ వచ్చేసింది కదండి. ఏమనిపిస్తుంది చెప్పండి? ఏం ప్రాజెక్ట్ చేయొచ్చు గెస్ట్ చేయండి. నేను చెప్తాను చూడండి. ఏమి అంటే మేము 1000 మెంబర్స్కి, అంటే అవుట్ సైడర్స్కి అండి, 1000 మెంబర్స్కి మన ఏవిఎల్జే వింగ్స్ అందరూ చేరుకొని, ఏవిఎల్జే ఫేస్బుక్ అందరూ చేరుకొని 1000 మెంబర్స్కి బటర్ మిల్క్ అండ్ పెసరబ్యాళ్ళు మేము పంచుతున్నామండి. ఎక్కడ అంటారా, ఎప్పుడు అంటారా? మార్చ్ 14వ తేదీ వసంతపురంలో వసంత వల్లభ దేవస్థానం దగ్గర మేము ఉంటామండి. శనివారం. మార్చ్ 10వ తేదీ మన ఏవిఎల్జిఐ షిమోగా వింగ్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటారండి. అది హెడ్ ఆఫీస్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేసి అందరి వింగ్లు చేయి జోడించి 1000 మెంబర్స్తో ఇంకా చాలా అయినా పర్వాలేదండో. మేము ఆల్రెడీ వీడియో లాంచ్ చేసేసినాము, మీరు చూడొచ్చు. ఓకేనా? ఓకే. సో 1000 మెంబర్సు 48 దినాలు, దినాము సంక్షిప్త వాసవి చరిత్ర, రైట్? దినాము పఠనం చేసి ఏం చేస్తారు కవిత గారు అంటే ఒక్కొక్క దినానికి ఒక్కొక్క రూపాయి మీరు ఉండిలా వేయాల్సి పడుతుంది. ఆ 48 దినాలు అయిన మీటుగా, అవును, మార్చ్ 10వ తేదీ స్టార్ట్ అయ్యి వాసవి జయంతికి ఎండ్ అవుతుందండి. ఆ ఎంటే 48 దినాలు 48 రూపాయలు మీరు ఒక జాగాలో పెట్టుకోండి. మేము మీకంతా తెలుసు కదా, ఏవిఎల్జిఐలో ఒక కాన్సెప్ట్ ఉందండి, ప్రాజెక్ట్ ఉందండి. ఏమి చెప్పుతున్నా? వీదాన్, వాసవి దేవాలయ అక్షయ నిధి, రైట్? ఈ వీదాన్ని అంటే ఏమి అంటే ఎక్కడెక్కడ వాసవి దేవస్థానాలు కడతా ఉంటారో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి డాక్యుమెంట్స్ అంతా మాకు ఇచ్చిన మీటుగా మేము అప్రోచ్ అయ్యి అక్కడంతా మేము చెక్ చేసి ఇది జినైనా కాదా అని తెలుసుకొని మీటుగా ఆమెడికి మేము ఫండ్ రైజ్ చేసి ఫండ్ రైజ్ ఎట్లా చేస్తారు అంటే మేము అందరికీ వాళ్ళ ఇంట్లో ఉండిగా పెట్టండి అని చెప్పినామండి. దేవుని ఇంట్లో వాళ్ళ ఇంటి దేవుడి ఉంటుంది. ఎట్లా కులదేవతది ఒక ఉండిగా పెట్టండి అని చెప్తాం. ఎప్పుడెప్పుడు మాకు ఈ దేశాన్ని కట్టాడము అని ప్రపోజల్స్ వస్తుందో అప్పుడు మా మెంబర్స్కి మేము చెప్తాము. ఏమి అంటే ఇట్లా వచ్చింది అంటే వాళ్ళ ఉండిలో ఉండే దుడ్లు మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము. వాళ్ళు వీదాన్ అకౌంట్కి వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఆమెడికి మేము ఆ దేశాన్ని ట్రస్ట్కి మేము ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ వీదాన్ అండి. దాన్ని కూడా మేము అప్లోడ్ చేసిన యూట్యూబ్లో మీరు చూడొచ్చు, ఏవిఎల్జే యూట్యూబ్లో. సో 1000 మెంబర్స్ అట్ ఏ టైం 48 డేస్ మేము చేస్తున్నామండి. అబ్బా, ఎంత పెద్ద ప్రాజెక్టులు కదా. ఇంకా ఏముంది కవిత గారు అంటే ఇంకా చాలా ఉందండి. ఎస్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టమైండేది ప్రతి ఒక్క అమ్మాయి ఏవిఎల్జేలా, ఏవిఎల్జే వింగ్లా, ఏవిఎల్జే పవర్లా ప్రతి ఒక్కరు అది ఫుల్ కాసేదండి. ఎప్పుడు ఏమి అంటారా, వచ్చేసేయండి మన ఏవిఎల్జే హబ్బా. ఎప్పుడు? జూన్ 27వ తేదీ అండి. ఎక్కడ? నిమాన్స్ అండి. నిమాన్స్ కన్వెన్షన్ హాల్లో ఉంటుంది. వావ్! ఈ సతి ఇంకొకటి ఏమి తెలుసునా మంజట్లా, హెచ్ఎండ్‌డబ్ల్యూ అమ్మాయిలు కూడా ఉంటారు. వావ్! హబ్బాలో ఏమేమి ఉంటుంది కవిత గారు? ప్రతి ఇయర్ హబ్బా డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు కదా. ఈ ఏడాది ఏమేమి ఉంటుంది అంటే అమ్మో నిజంగా చాలా బాగుంటుంది. అవార్డ్స్ అంటారా?
అచీవర్స్ అవార్డ్స్ అంటారా? ఇంకేమి మన ఫేస్బుక్ అలా ఉండే కాన్సెప్ట్లు అవార్డ్స్ అంటారా? మన వింగ్స్ అవార్డ్స్ అంటారా? ఎన్నో అవార్డ్స్, ఓన్లీ అవార్డ్స్ అన్న కవిత గారు. కాంటెస్ట్ ఉంటుందా? లేకపోతే ఏమైనా కమ్యూనిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటుందా? లేకపోతే కపుల్స్? ఇప్పుడే అన్నీ చెప్పేస్తే ఏం మజా ఉంటుందండి. ఒక్కొక్కటి లాంచ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. బట్ అందరూ మీ డేట్స్ని బ్లాక్ చేసుకోండా. జూన్ 27వ తేదీ నిమాన్స్ కన్వెన్షనల్ హాల్, మీరందరూ రావచ్చు, నేను ఎదురు చూస్తుంటాను. ఓకే, ఇంత చెప్పి మన సెకండ్ ఎడిషన్ అంతర్దృష్టి ఇక్కడికి ముగుస్తుంది. ఏవేల్ జిల్లా ముగుస్తుందా? నథింగ్, రైట్, స్టార్ట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఎడిషన్లో నేను మీ ముందుకు వస్తాను. మా వింగ్స్ అచీవ్మెంట్స్ని అంతా మీతో షేర్ చేసుకుంటాను. 27వ తేదీ జూన్, మర్చిపోదండో. అందరూ బాగుండాలి, అందులో మనమందరూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.